హాయ్ అండి. చూసారు కదా, ఇది ఆరి వర్క్ చేయడానికి స్టాండ్ అండి. ఇది 18 నెంబర్ ఫ్రేమ్. 14 వాడుకోవచ్చు, 16 వాడుకోవచ్చు, 18 వాడుకోవచ్చు. ఇది ఐరన్ స్టాండ్ కైనా పనికొస్తుంది. ఐరన్ స్టాండ్స్ ఉంటాయి కదా, 4 లెగ్స్ ఉండి ఐరన్ స్టాండ్, దానికైనా వాడచ్చు. లేదా ఇప్పుడు వస్తున్నాయి కొత్తగా కాట్ స్టాండ్ ఐరన్ వస్తున్నాయి. అలాగే చైర్ లో కూర్చుని కుట్టుకునే ఐరన్ స్టాండ్స్ కూడా వస్తున్నాయి. దేనికైనా సరే నప్పుతుంది. మనం తీసుకునే దీన్ని బట్టి స్టాండ్ సైజ్ ఏ సైజ్ తీసుకుంటే ఆ సైజు ఫ్రేమ్ కొనుక్కొని దానికి ఇలాగా ఒక క్లాత్ ని చుట్టుకోవాలి. లోపల పెట్టే ఫ్రేమ్ కి మటుకే ఇలా క్లాత్ చుట్టుకోవాలి. మన నాడైనా పర్వాలేదు. ఇలాగా కొంచెం ఫెవికాల్ అంటించి మొత్తం ఫ్రేమ్ అంతా ఫెవికాల్ పెట్టి దానికి ఇలాగా మనం క్లాత్ చుట్టుకోవాలి. దీనివల్ల మనకి మనం కుట్టేటప్పుడు క్లాత్ పాడవకుండా ఉంటుంది, జీరలు రాకుండా ఉంటుంది. లేదంటే క్లాత్ పాడైపోతుంది, జీర వస్తుంది. ఎందుకంటే కొంచెం గట్టిగా లాగుతాం కదా స్టిఫ్ గా ఉండడం కోసం, దానికి పాడవుతుంది క్లాత్. దానికోసం మనం ఇలాగ క్లాత్ కట్టుకుంటే మనకి క్లాత్ పాడవకుండా ఉంటుంది. ఫ్రేమ్ మొత్తం ఇలా పెట్టుకోవాలి. అలాగే మన ఫ్రేమ్ కూడా తొందరగా విరగకుండా ఉంటుంది ఇలా చుట్టుకోవడం మూలని. ఇది ఎందుకంటే ఈ చెక్క కదా, తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ. చూసారు కదా, ఇలా మొత్తం చుట్టేసుకోవాలి క్లాత్ ని. ఇలా మొత్తం గమ్ము పెట్టి అంటించేసుకోవాలి. ఫెవికాల్ అయినా ఏదైనా వాడచ్చు. ఇది చూసారు కదా, ఇది చెప్పాను కదా కాట్, ఐరన్ కాట్ టైప్ ఆరిది స్టాండ్. ఇది బాగుందండి. మొత్తం కూడా మనకి బెడ్ మీద కూర్చొని కుట్టుకోవచ్చు, లేదా కింద కూర్చొని కూడా ఒళ్ళో పెట్టుకుని కుట్టుకోవచ్చు. మనకి ఎక్కువ వంగవలసిన అవసరం లేకుండా చాలా బాగుంది ఇది ఫ్రేమ్ చూస్తే. కాకపోతే దీనిలో ఇది ఏంటంటే ఈ చుట్టూ క్లిప్పులు పెట్టడం మటుకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మనకి ఇది టైట్ గా ఉండాలి, లేదంటే కుట్టు రాదు సరిగ్గా. ఈ చుట్టూ క్లిప్పులు పెట్టేటప్పుడు మటుకు ఇద్దరు ఉండాలి, ఒకరితో పెట్టడం కుదరదు. ఒకరు పట్టుకుంటే ఇంకోళ్ళు పెట్టడానికి నప్పుతుంది. ఇది ఈ క్లిప్పులు పెడితే మనకు కుట్టడం సులువుగానే ఉంది, కానీ క్లిప్పులు పెట్టే వరకు మటుకు ఇది ఈ స్టాండ్ అయితే కష్టంగా ఉంది. దీనికన్నా 4 కళ్ళ ఐరన్ స్టాండ్ కన్నా కూడా, 4 లెగ్స్ ఉన్న ఐరన్ స్టాండ్ కన్నా దీనికన్నా కూడా చైర్ లో కూర్చుని కుట్టుకునే స్టాండ్ చాలా బాగుంది. ఈ స్టాండ్ మనకి బెడ్ మీద కూర్చుని కుట్టుకోవడానికి అయితే ఓకే, గానీ ఈ క్లిప్పులు పెట్టడం అది కొంచెం లూజ్ అయితే మనకి కుట్టు సరిగ్గా రాదు. టైట్ గా చేయవలసి వస్తుంది. ఈ క్లిప్పులు కూడా కొంచెం టైట్ గా ఉన్నాయి. దానివల్ల మనకి చేతులు అవి కూడా నొప్పులు వస్తున్నాయి ఈ స్టాండ్ వల్ల. అదే ఈ స్టాండ్ అంటే ఇది చైర్ లో కూర్చుని కుట్టుకోవచ్చు, సోఫాలో కూర్చుని కుట్టుకోవచ్చు. ఇలా కిందకి వెళ్ళిపోతుంది మనకి స్టాండ్. చూసారు కదా, సోఫా కిందకి అట్లకి వెళ్ళిపోతుంది. ఇది చాలా వీలుగా ఉంది ఇది కుట్టుకోవడానికి. మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చేసుకోవచ్చు, లేదా హైట్ తగ్గించుకోవచ్చు. కాట్ స్టాండ్ కూడా మనకి ఎంత హైట్ కావాలంటే అంత చేసుకోవచ్చు, కానీ దీని అంత వీలుగా అది లేదు. ఇదైతే చాలా బాగుంది ఈ కాట్ స్టాండ్. మనకి సోఫాలో కూర్చొని కుట్టుకోవడానికి, చైర్ లో కూర్చొని కుట్టుకోవడానికి దేనికైనా స్టాండ్ బాగుంది. ఇది 18 నెంబర్ స్టాండ్ అండి. చాలా బాగుంది ఇది. ఇందులో ఇప్పుడు ఇంకా మోడల్స్ కూడా వస్తున్నాయి. దీనికే కాట్ టైప్ కూడా ఇచ్చేసి వస్తుంది ఇప్పుడు. ఈ స్టాండ్ అయితే మటుకు చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఇది.
మనకి కుట్టుకోవడానికి కూడా వీలుగా ఉంది, స్టిఫ్ గా కూడా ఉంది. ఇది చూసారు కదా, ఇది కొంచెం పొడుగు, అది లూజ్ చేసి కొంచెం పొడుగ్గా ఉంటే పొడుగు చేసుకోవచ్చు. కొంచెం మన